BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. కేవలం 100 కోట్ల లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రి గారాల పట్టి జైల్లో ఉన్నారు. కానీ అదే లిక్కర్కి సంబంధించి వేల కోట్లకు సంబంధించి అది కంటికి కనిపించే ఓన్లీ నగదు మాత్రమే తీసుకుంటాం అనేదే దారుణమైన ఉదాహరణ. ఇంకా వేరే ఏ రకంగా కూడా ఇట్ట చేశారు అట్ట చేశారు అనే దానికంటే కేవలం నగదు తీసుకోవడం అనే దాని చుట్టూనే అవినీతి అల్లుకుని ఉంది. ఇన్ని వేల కోట్ల నగదు ట్రాన్సాక్షన్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ 5 సంవత్సరాల లిక్కర్ పాలసీలో కేంద్ర ప్రభుత్వానికి, దాని ఏజెన్సీలకి, ఇన్కమ్ ట్యాక్స్కి అదే పని ఒక ప్రైవేటు వ్యక్తిగా మీ వ్యాపార లావాదేవీల్లో మొత్తం మీరు ఆ సంవత్సరం అంతా చేసిన లావాదేవీ క్యాష్లోనే చేశారంటే ఈ ఐటీ చట్టం ఒప్పుకుంటుందా? ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒప్పుకుంటుందా? అట్లాంటిది ఒక ప్రభుత్వ ఏజెన్సీ ఆ పని చేస్తే వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారనుకుంటున్నారు? దాంట్లో శిక్ష పడే అవకాశం ఉంటుందంటారు అసలు? ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం రిలేటెడ్గా ఆంధ్రప్రదేశ్లో జరిగిన భారీ స్కామ్ ఏదైతే ఉందో, భారీ స్థాయిలో జరిగిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసి వాటికి బాధ్యుల్ని గుర్తించి శిక్షించాల్సిన పని మోదీ గవర్నమెంట్ది కాదు కదా. యూనియన్ గవర్నమెంట్ జోలికి వెళ్ళక్కర్ల మన విషయంలో. కానీ వాళ్ళు గతంలో ఎందుకు పట్టించుకోలేదు అని అడిగితే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఏ పనిని పట్టించుకుంది మోదీ ప్రభుత్వం? అమరావతి మోదీ గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. మట్టి నీళ్లు తీసుకొచ్చి ఢిల్లీ నుంచి అమరావతిలో ఆ ఉదండరాయనపాలెం దగ్గర రాజధాని, కొత్త రాజధానికి దాన్ని పాడుపెడితే దాన్ని శ్మశానం కింద మారుస్తామని చెప్పి మరీ చేస్తుంటే మోదీ ప్రభుత్వం ఏం మాట్లాడలా, మాకే సంబంధం అన్నారు వాళ్ళు. సో 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలు ఆట ఆడుతుంటే వాళ్ళు చెప్పిన మాటల్లో ప్రతిపక్షాల మాట 3 ముక్కలు ఆట. 3 రాజధానుల పేరుతోటి 3 ముక్కలు ఆట ఆడుతుంటే మోదీ ప్రభుత్వం ఏం మాట్లాడలా. ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు వ్యతిరేకంగా వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొస్తుంటే మోదీ ప్రభుత్వం ఏం మాట్లాడలా. పైగా దొంగదారులు అప్పులు తీసుకొస్తుంటే చూసి చూడట్టు ఊరుకున్నారు. పెంచమంటే పరిమితి పెంచారు. పైగా ఇవాళ ఏంటి 13-14 లక్షల కోట్ల రూపాయల అప్పు కింద ఉంది ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏమైపోవాలి జనం? ఎంత తలసరి అప్పు ఎంత ఉన్నట్టు ఒక్కొక్కళ్ళ మీద ఏమైపోతారు వాళ్ళందరూ? ఆ తరహా స్థాయిలో జగన్ ప్రభుత్వం అప్పు చేస్తుందని ప్రభుత్వానికి తెలియదు. మోదీ ప్రభుత్వానికి ఏం చేశారు వాళ్ళు? తెచ్చుకొని అనుకున్నారు, ప్రోత్సహించారు. ఇప్పటికే అప్పు బోల్డ్ ఎక్కువైందన్న తర్వాత నాకు మరో 5,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలండి, నాకు మీరు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే మీరు యాక్సెప్ట్ చేశారంటే మీరు నన్ను ప్రోత్సహిస్తున్నట్ట లేనట్ట? మోదీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని అన్ని రకాలుగా సమర్థించింది. ప్యాసివ్గా సమర్థిస్తున్నానని చెప్పల, బట్ చేతల ద్వారా సమర్థించింది. ఉపేక్షించటం సమర్థించటమే నా ఉద్దేశంలో. మద్యం స్కామ్లోనే అంతే. ఇవాళ ప్రభుత్వం మారింది కాబట్టి ఆ ప్రభుత్వంలో గతంలో ఎవరైతే ఉపేక్షించి కూర్చున్నారో ఢిల్లీలో కూర్చొని వాళ్ళే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో భాగం. వాళ్ళు ఇప్పుడు తప్పనిసరిగా దీన్ని బయటికి తీయాల్సిందే కదా. వాళ్ళే చెప్తున్నారు కదా మద్యం స్కామ్ అనేది ఎంత పెద్ద స్కామో, అది ఎన్ని వేల కోట్ల రూపాయల ఇన్వాల్వ్మెంట్ ఉందో అనేది వాళ్ళే చెప్తున్నారు కదా. సాక్షాత్తు ఆ పార్టీ బీజేపీ చీఫ్ పురంధేశ్వర్ అంకిల్తో సహా ఆవిడ పురంధేశ్వర్ గారే కంప్లైంట్ చేశారు ప్రభుత్వం మారకమునిపే. ఢిల్లీలో ఉన్న పెద్దలకి ఆవిడే కంప్లైంట్ చేశారు. డిస్టిలరీస్ నుంచి నేరుగా వెళుతుంది మద్యం షాపులకి. మధ్యలో ఉన్న ఏపీబీసీఎల్కి వెళ్ళి అధికారికమైన లెక్కల ప్రకారం పుస్తకాల్లో ఈ వివరాలు నోట్ కావడం లేదు. అన్అఫీషియల్గా కొంత వెళ్తుంది మద్యం. ఆ మద్యాన్ని, ఆ అమ్మకాలన్నీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కారణంగా అవి ఎవరికి తెలియటం లేదని ఆవిడ రాశారు. అవన్నీ బయటికి తీసుకురావాలి. ఇప్పుడు బయటికి తీసుకురాలేకపోవడం అనేది ఏమి లేదండి. బయటికి తీసుకురాలేకపోవడం, ఆధారాలు దొరకవు అనే భయమే అక్కర్ల మనకి. ప్రతి దానికి డిస్టిలరీలో ఎన్ని తయారైనాయి, ఎట్లా తయారైనాయి, ఏం తయారైనాయి వాళ్ళ దగ్గర రికార్డు లేకపోయినా మనం ఇవాళ గవర్నమెంట్ తెలుసుకోవచ్చు. డిస్టిలరీ 100 కేసులు తయారు చేసిందా, 200 కేసులు తయారు చేసిందా ఈజీగా తెలుసుకోవచ్చు. ఏమైనాయి అక్కడ ఉత్పత్తి అయిన మొత్తం అన్ని కేసుల మద్యానికి ఇక్కడ లెక్క దొరికితే ఓకే, స్కామ్ లేదు. కానీ దొరకదు కదా లెక్క. సగం మద్యం లెక్క దొరకదు. ఏమైంది ఇది చెప్పాలి వాళ్ళు సమాధానం. చెప్పకపోతే దే ఆర్ లైబుల్ టు బి ప్రాసిక్యూటెడ్. ఎక్కడ అమ్మారు తెలియాలి కదా.
దానితో పాటుగా దానికంటే ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఏమిటంటే ఆస్పెక్ట్ టు రికవర్ మనీ, టు రికవర్ ది లూట్. ఈ రాష్ట్రాన్ని పట్టపగలు నిలువు దోపిడీ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు వెనక్కి తీసుకురావాలి. పర్లేదులే, నేను 10,000 కోట్లు సంపాదించాను, 10,000 కోట్లు నా పెళ్ళాం బిడ్డలు ఎంజాయ్ చేస్తుంటారు, నేను జైలుకి వెళ్తాను, 10 ఏళ్ళు జైల్లోని మళ్ళీ తిరిగి వస్తాను అనుకుంటాడు వాడు. అందులో మీరు ఇవాళ రేపు ఈ తరహా నేరాలు చేసే వాళ్ళ సైకాలజీ, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, అసలు ముందు నేను జైలుకి వెళ్తే కదా, వెళ్ళినా ఏదో ముందు అండర్ ట్రయల్గా జైలుకి వెళ్తే ఏదో కొద్ది రోజులు ఉంటాను, బెయిల్ తీసుకుంటాను, వస్తాను. కేసు పూర్తిగా తేలి శిక్షపడి జైలుకి వెళ్ళేది ఏనాటికి? ఈలోపు ఎన్ని ఉన్నాయి అప్పిలేట్ మెట్లు ఎన్ని ఉన్నాయి, ప్రతి మెట్టు నడుపుతాను నేను. అప్పటికి జైలుకి వెళ్ళి వెళ్తా. నా 10,000 కోట్లు ఉన్నాయిగా ఇంట్లో, భద్రంగా నేలమళిలో దాచానుగా, నా భార్య బిడ్డలు హ్యాపీగా సంతోషంగా జీవిస్తారు. నా దగ్గర ఆ డబ్బు దన్నుతోటి జైల్లో నా బ్రహ్మాండమైన జీవితం ఉంటుంది. నాకు కూడా జైల్లో నాకు సెల్ ఫోన్ ఉంటుంది, జైల్లో నాకు మసాజ్ చేస్తారు, జైల్లో నాకు ఏమంటారు అష్టైశ్వర్యాలు జైల్లోనే నాకు అన్ని వస్తువులు కల్పిస్తుంది. బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటా. పేరోల మీద బయటకు వస్తా. జీవితంలో ఏం తేడా ఉంది? ఏమీ లేదు. నా 10,000 కోట్లు అంతే ఉన్నాయి, నా 20,000 కోట్లు అంతే ఉన్నాయి, నా 1,00,000 కోట్లు అంతే ఉన్నాయి. నేరాలు చేసేవాళ్ళు నేరాలు చేయటం మానరు. ఈ పద్ధతి అయితే వాడు ఎక్కడైతే దాచాడో ఆ డబ్బు మొత్తాన్ని తీసుకొచ్చి కక్కిచ్చి ప్రభుత్వ ఖజానాలో జమ చేస్తే అప్పుడు ఆగుతాయి నేరాలు. నేను జైలుకి వెళ్తాను, సంపాదించిన డబ్బు కూడా నా దగ్గర నుంచి పోద్ది, నేను పాపర్గా మిగులుతాను సమాజంలో అనుకున్న నాడే డెటరెంట్గా ఉంటుంది. డెటరెంట్ పనికి వస్తుంది. అది చెయ్యాలి ప్రభుత్వాలు.